ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలపై తీపికబురు అందింది. రాష్ట్రంలో మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైన్ నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నాయి. దివిసీమ ప్రజల కల నెరవేర్చేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్, ఇతర రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. ఈ లైన్ DPRను వెంటనే పూర్తి చేయాలని, పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డ్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. త్వరలోనే కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ మచిలీపట్నం, రేపల్లె కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే, విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే హౌరా, చెన్నై వెళ్లే రైళ్లు ఆ రూట్లో కాకుండా నేరుగా మచిలీపట్నం మీదుగా వెళ్లనున్నాయి. అలాగే సుమారు 70 మీ. దూరం తగ్గుతుంది అంటున్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్లోని రైళ్ల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణ సమయం, సరకు రవాణా ఖర్చులు తగ్గుతాయంటున్నారు. మచిలీపట్నం పోర్టు త్వరలో పూర్తికానుండటంతో సరకు రవాణా చాలా సులువు అవుతుంది అంటున్నారు. కోస్తా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, నరసాపురం నుంచి మచిలీపట్నం వరకు కొత్త రైల్వే లైన్ రానుంది. ఇది రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల మీదుగా వెళ్తుంది అంటున్నారు. మొత్తం 131.30 మీ. పొడవు ఉంటుందని, మచిలీపట్నం, రేపల్లె 45.30 మీలు, రేపల్లె, బాపట్ల 48.30 మీలు రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ తగ్గించడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీ రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. రామవరప్పాడు, గూడవల్లి, బందరు పోర్టు, గుడివాడ, పెడన, మచిలీపట్నం వైద్య కళాశాల, తెన్నేరు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ఈ బ్రిడ్జిలు కట్టాలని కోరారు. మచిలీపట్నం నుంచి తిరుపతికి రోజూ రైలు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ మేరకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారట. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.